పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజమండ్రి జైల్లో ఉన్నారు. అంటే ఏపీలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చాలా అక్రమాలు జరిగాయని చెప్తూ ఏపీసీఐడి కోర్టులో కేసు దాఖలు చేసింది. దానికి సంబంధించి రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏపీసీఐడి ఇప్పుడు రీసెంట్గా ఏపీసీఐడి పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. సో ఈ పీటీ వారెంట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత ప్రతి చోట అసలు ఏంటి ఈ పీటీ వారెంట్ అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో ఈ పీటీ వారెంట్ అనేది ఏంటి, అసలు ఎప్పుడు విధిస్తారు, అండ్ దీనికి అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి చాలా పెద్ద మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఈ పీటీ వారెంట్ అంటే ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా పీటీ వారెంట్ అంటే పీటీ వారెంట్ ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఒకవేళ ఎవరైనా నిందితుడు ఆల్రెడీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు అతని మీద ఇంకో అభియోగం మోపడానికి అండ్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అధికారులు ఈ పీటీ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. అండ్ ఏపీసీఐడి ఇప్పుడు మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి దాంట్లో కూడా చాలా కుంభకోణం జరిగింది, చాలా స్కామ్ జరిగింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లీగల్గా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి ఏపీసీఐడి దీనికి సంబంధించి విచారణ జరపాలి, ఇన్వెస్టిగేషన్ జరపాలి అని కోర్టుని కోరుతూ ఈ దీనికి సంబంధించి పీటీ వారెంట్ అనేది ఇష్యూ చేసింది. సో ఈ పీటీ వారెంట్ అనేది కోర్టు అధికారులకు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అధికారులకు వాళ్ళకి ఇచ్చాక వీళ్ళు అధికారులు ఏం చేస్తారంటే పోలీసులకు ఆ పీటీ వారెంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు దానికి సంబంధించి జైలు అధికారులకు ఆ పీటీ వారెంట్ అనేది చూపిస్తారు. సో జైలు అధికారులు దానికి పరిశీలించి ఆ పీటీ వారెంట్ని పరిశీలించి ఎవరైతే నిందితుడున్నాడో అతన్ని పోలీసులకు అప్పగిస్తారు. పోలీసులు ఆ నిందితుడిని కోర్టు ముందుకు ప్రవేశపెడతారు. సో ఇది పీటీ వారెంట్కి సంబంధించి ద ఎంటైర్ ప్రొసీజర్. అంటే ఆల్రెడీ ఒక కేసులో ఉన్న నిందితుడిని ఇంకో కేసుకి సంబంధించి విచారించడానికి ఈ పీటీ వారెంట్ అంటే పర్మిషన్ తీసుకోవాలి కోర్టు దగ్గర నుంచి. సో ఆ పర్మిషన్కి సంబంధించిందే ఈ పీటీ వారెంట్. సో దీనికి సంబంధించి జైలు అధికారులు పరిశీలించిన తర్వాత నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు సంబంధించిన కేసులో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసు కూడా యాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి పీటీ వారెంట్ అనేది ఏపీసీఐడి కోర్టుని కోరడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా కౌంటర్ వేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ కేసు దాఖలైందో దానికి సంబంధించి క్వాష్ పిటిషన్కి కూడా చంద్రబాబు నాయుడు తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు కూడా దానికి సంబంధించి కౌంటర్ పిటిషన్ కూడా వేస్తున్నారు. అయితే దీనికి ఎదుర్కోవడానికి సిఐడి కూడా కాస్త పరుగులు పెడుతుంది. అంటే చాలా చాకచక్యంగా సిఐడి కూడా పనులు చేస్తుంది. పెండింగ్లో ఉన్న ఇంతకుముందు కూడా ఏవైతే అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించిన కేసులు కూడా చంద్రబాబు పేరును దాఖలు చేసి మరింత వేగంగా సిఐడి పనిచేస్తున్న ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద ఇంకా ఏపీ ఫైబర్ నెట్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కేసులు కూడా దాంట్లో కూడా స్కాములు జరిగాయి. అండ్ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ పీటీ వారెంట్ అనేది జారీ చేసినట్లు కూడా ఇప్పటివరకు మనకున్న సమాచారం. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అండ్ ఇంతవరకు ఇది ఈ కేసుకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్. అయితే ఇలాంటి పీటీ వారెంట్ అనేది గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకుల మీద కూడా జరిగింది. ఇంతకుముందు పాస్ట్లో చూసుకుంటే చిదంబరం ఒక కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన మీద ఇంకో కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ పీటీ వారెంట్ అనేది ఇష్యూ చేశారు. అంతేకాకుండా ఈ పీటీ వారెంట్లో అప్పుడు చిదంబరం మీద సిఐడి ఒక సైడ్ దర్యాప్తు చేస్తే మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ ఒక సైడ్ దర్యాప్తు చేస్తుంది. సో రెండు సంస్థలు ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి ఈ పీటీ వారెంట్ అనేది ఇష్యూ చేశారు. ఇకపోతే ఎంఆర్ ఫ్యాక్టరీస్ కుంభకోణం విషయంలో కూడా ఎవరైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అతనికి అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డికి కూడా ఈ కేసులో అంటే ఆల్రెడీ కొన్ని కేసులతో జైల్లో ఉన్న సునీల్ రెడ్డికి ఈ ఏఎంఆర్ కుంభకోణంకి సంబంధించి కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా సునీల్ రెడ్డి మీద ఈ పీటీ వారెంట్ అనేది జారీ చేయబడింది. సో ఇది పీటీ వారెంట్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భంలో ఇది యూస్ చేస్తారు అండ్ దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ కావాలని చెప్పి ఒక చిన్న వీడియో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ RTV. దిస్ ఈస్ అబులే సయ్యద్ సైనింగ్ ఆఫ్.